నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మేదు వడల్ని అప్పటికప్పుడు ఇడ్లీ పిండితో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. ఇలా మనం వడల కోసం పప్పు నానబెట్టినప్పుడైనా లేదా ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడైనా చాలా ఈజీగా ఒక 10 నిమిషాల్లో వేడివేడిగా రుచిగా ఇలా వడల్ని చేసేయచ్చు. అలాగే నేను చెప్పే ఈ ప్రాసెస్తో చేయడం వలన ఇడ్లీ పిండితో చేసిన ఆయిల్ పీల్చకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. ప్రతి ఒక్కరికి ఏ టైంలో అయినా బాగా యూజ్ అవుతుందని ఈ వీడియోని మీతో షేర్ చేస్తున్నానండి. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగా కుదురుతాయి. మరి లేట్ చేయకుండా అప్పటికప్పుడు చేసే ఈ వడల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇడ్లీ దోశ పిండిని ఏదైనా కప్పు కొలతతో ఇలా కొలుచుకుంటూ ఇంకొక గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ నేను 2 కప్పుల ఇడ్లీ దోశ పిండిని వాడుతున్నాను. మీరు క్వాంటిటీని పెంచుకొనైనా చేయవచ్చు, లేదా మీ వీలుని బట్టి తక్కువగా అయినా చేసుకోవచ్చు. అలాగే చూడండి, మనం తీసుకున్న బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా మీడియం థిక్నెస్గా ఉంది కదా. అయితే మరి ఈ పిండి కాస్త గట్టి పెడితేనే కదా మనం వడల్లా మంచి రౌండ్ షేప్లో ఆయిల్ పీల్చకుండా చేసుకోగలం. కాబట్టి ఈ పిండి కొంచెం గట్టిపడడానికి మనం తీసుకున్న ఈ 2 కప్పుల ఇడ్లీ పిండికి సరిపడా ఒక అరకప్పు వరకు ఉప్మా రవ్వను స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి తీసుకుని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసి చేయడం వలన వడల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. అలాగే మీరు ఈ ఉప్మా రవ్వకి బదులుగా ఆల్టర్నేటివ్గా ఇంకా వేరేది ఏమైనా వాడాలనుకుంటే బియ్యం పిండినైనా తీసుకోవచ్చు, లేదా అటుకులని గ్రైండ్ చేసి మెత్తని పొడిలా చేసైనా వాడుకోవచ్చు. ఇలా రవ్వని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారాక మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇలా ముందుగా రవ్వని గ్రైండ్ చేసి చేయడం వలన వడ ఫ్రై చేశాక పైన రవరవలా కనబడకుండా నీట్గా ఉంటుంది. సో మీరు కూడా ఇలా రవ్వని గ్రైండ్ చేసాకే పిండిలోకి తీసుకోండి. ఇలా రవ్వని గ్రైండ్ చేసి పిండిలోకి తీసుకొని ఒకసారి బాగా కలిపి ఒక 10 నిమిషాలు నానబెట్టామంటే పిండి గట్టిపడుతుంది. ఇలా ఒకసారి బాగా కలిపాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, పిండి కాస్త గట్టిపడింది కదా. ఇందులో ఉన్న రవ్వ అనేది నీళ్ళను బాగా పీల్చుకొని పిండి ఇలా గట్టిపడుతుంది. మీకు ఇంతకంటే పిండి మరీ గట్టిగా అయినట్టు అనిపిస్తే కొంచెం నీళ్ళను కానీ లేదా ఎక్స్ట్రాగా పిండిని వేసైనా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. బట్ నేను చెప్పిన ఈ క్వాంటిటీకి అయితే అరకప్పు బొంబాయి రవ్వ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్రను, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, కొంచెం కరివేపాకును, రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. ఈ వడల్ని మనం చట్నీతో పాటు తీసుకుంటాం కాబట్టి ఉప్పు కొంచెం తక్కువగా తీసుకొనైనా చేయొచ్చు. అలాగే చిటికెడంతా వంట సోడాను తీసుకోండి. నిజానికి ఇందులో వంట సోడా అనేది ఆప్షనల్ అండి, మీరు కావాలంటే స్కిప్ చేసైనా చేయొచ్చు. ఇలా అన్నిటినీ తీసుకొని ఒకసారి బాగా కలపండి. చేతితో ఇలా ఒక 2 నిమిషాలు ఒకే పక్కన తిప్పుతూ బాగా కలిపామంటే పిండి అనేది కొంచెం ప్లఫీగా తయారవుతుంది. ఇలా బాగా కలిపాక ఇప్పుడు మనం వడల్లా వేసుకుందాం. మరో పక్కన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని చక్కగా వేడి చేయండి. ఆయిల్ బాగా వేడయ్యాక వడల్లా వేయడానికి చేతిని కొంచెం నీళ్ళతో తడి చేసుకుంటూ వడ షేప్లో చేసుకుందాం. ఇక్కడ నేను అరటాక్ పైన వడ చేస్తున్నానండి. మీ దగ్గర అరటాక్ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ కవర్ పైనైనా నీళ్ళతో అద్దుతూ అయినా వడలా చేసుకోవచ్చు. ఇలా చాలా ఈజీగా మంచి షేప్లో వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా స్లోగా అరటాకు నుండి వడను తీసి వేడి వేడి ఆయిల్లోకి తీసుకోవడమే. మీకు ఇలా అరటాకు పైనైనా లేదా కవర్ పైనైనా చేయడం కష్టంగా అనిపిస్తే మీకు ఇంకో మెథడ్ కూడా చూపిస్తానండి. టీ స్ట్రెయినర్ ఉంటుంది కదా, ఈ స్ట్రెయినర్కి కూడా కొంచెం నీళ్ళతో తడి చేసి మనం ఎలా అయితే అరటాకు పైన వడ చేసామో అలాగే ఈ టీ స్ట్రెయినర్ పైన కూడా వడలా చేయండి. దీన్ని వేడివేడి ఆయిల్లో ఉల్టా పెట్టామంటే స్లోగా ఆయిల్లో పడిపోతుంది. ఇలాగే ఆయిల్లో పట్టని వడల్ని తీసుకొని బాగా ఫ్రై చేయండి. హై ఫ్లేమ్లో కాకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే వడ లోపలి వరకు బాగా ఫ్రై అవుతుంది. ఇలా మధ్య మధ్యలో టర్న్ చేస్తూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇవి బయట నుండి క్రిస్పీగా లోపలి నుండి గుల్లగా చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇలా మంచి కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే పిండి మొత్తం కూడా వడలు చేస్తూ ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా మనం బ్రేక్ఫాస్ట్లోకైనా చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ టైం స్నాక్స్గా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఏ టైంలో చేసినా మంచి రుచిగా వేడి వేడిగా తినేయొచ్చు. మీరు కూడా ఇడ్లీ పిండితో ఒకసారి డెఫినెట్‌గా ఇలా ట్రై చేసి చూడండి. అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ట్రై చేశాక మీకెలా కుదిరాయో మళ్ళీ కింద కామెంట్‌లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్.